హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మనకి జూమ్ యాప్ అయితే కనుక చాలామంది ఇప్పుడు దాకా యూజ్ చేస్తున్నారు. వాటిలో అయితే కనుక కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే కనుక ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక మనకి రిలయన్స్ జియో అయితే కనుక మనకి JioMeet అనే యాప్ అయితే కనుక లాంచ్ చేసింది కదా. మనం అది ఎలా వాడాలి మన ఆండ్రాయిడ్ మొబైల్లో అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు JioMeet అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ కూడా మనకి రిలయన్స్ జియో అయితే కనుక ఇది లాంచ్ చేసిందనమాట. ఈ యాప్ని అయితే కనుక మనకి జూమ్ యాప్ అయితే కనుక వాడకుండా మనకి డేటా అనేది లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యాప్ యూజ్ చేస్తే కనుక మీకు కొంతవరకు సెక్యూరిటీ అయితే కనుక ఉండొచ్చు అనమాట. ఇది మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కనుక మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడితో కూడా దీంట్లో అయితే కనుక రిజిస్టర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనకి నెట్ అయితే కనుక కంపల్సరీ ఆన్లో ఉండాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళమంటుంది. కొన్ని పర్మిషన్స్ అయితే కనుక దీనికి ప్రొవైడ్ చేయాలి. నేనైతే కనుక ప్రొవైడ్ చేయలేదు. నేనంటే ఎక్కువ వీడియో కాల్స్కి అయితే కనుక వాట్సాప్ అవి యూజ్ చేస్తానంటే, ఎక్కువ గ్రూప్ కాలింగ్ అయితే కనుక నేను పెద్దగా వాడను. అంటే ఎక్కువ మందితో నేను గ్రూప్ కాలింగ్ అనేది ఉండదు. ఇద్దరు ముగ్గురితో మాట్లాడి కట్ చేసిన తర్వాత ఇంకొన్ని అయితే కనుక మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి నాకు ఈ యాప్ అయితే కనుక పెద్దగా యూజ్ ఉండదు. ఎవరైనా యూజ్ చేసుకుంటారని చెప్పి నేనైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్మిషన్స్ ఇస్తే కనుక ఎలా చేస్తే కనుక పైన చూపిస్తుంది అనమాట. నేను ఇవ్వలేదు. సింపుల్గా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి స్టార్ట్ న్యూ మీటింగ్ అనేది ఉంది. నెక్స్ట్ అలాగే జాయిన్ ఏ మీటింగ్ అనేది ఉంది. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీటింగ్ అనేది మన కాంటాక్ట్స్ అవన్నీ పర్మిషన్స్ అనేవి ఇక్కడ ఇస్తే కనుక లిస్ట్ చేసి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే మనకి స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా కావాలంటే కనుక కాంటాక్ట్స్లో చూసారు కదా, వెంటనే వచ్చింది. అలాగే స్క్రీన్ అయితే కనుక షేర్ అయితే కనుక చేయొచ్చు. కెమెరా మైక్ పర్మిషన్స్ అడుగుతుంది. నెక్స్ట్ మీటింగ్ ప్లానింగ్ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకుని పంపించచ్చు అనమాట. కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడైతే కనుక చూపిస్తుంది అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాం అనుకోండి, మన ఈమెయిల్ ఐడి పేరు, మనం ఏ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యామో అవన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనుక చూపిస్తుంది అనమాట. మీటింగ్ మీద ట్యాప్ చేస్తే కనుక మైక్ ఎలో మ్యూట్ టు మైక్ అనేది ఉంది. అది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలంటే కనుక. నెక్స్ట్ ఎలో టు వీడియోని కూడా మధ్యలో కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. షో ప్రివ్యూ అనేది కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు మనం మధ్యలో. ఇవన్నీ కూడా ఇక్కడ సెట్టింగ్ అయితే కనుక ఉందన్నమాట. సేఫ్ డ్రైవింగ్ మోడ్ అనేది ఉంది. అంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీరు ఇది ఎనేబుల్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హోమ్ అనేది ఉంది. హోమ్లో అయితే కనుక మొత్తం ఇలా కనపడుతుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అంటే మనకి కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ టేప్ వాళ్ళు కూడా. లేకపోతే కనుక మన దగ్గర ఉండి పక్క వాళ్ళ దగ్గర లేకపోతే కనుక ఇది పని అయితే కనుక చేయదు. ఇద్దరికి ఉంటే కనుక ఇద్దరికి ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం మాట్లాడుకోవడానికి అయితే కనుక ఉంటుందన్నమాట. అంతకుమించి లేదు. ఫైనల్గా చూసుకుంటే చివరిలో ఈ హెల్ప్ అనేది ఉంది. హెల్ప్లో కూడా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ప్రీవియస్గా అడిగిన వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కదా, వాటి ఆన్సర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ నుంచి మీరు టైప్ చేసుకుని మీకు సంబంధించిన ప్రాబ్లం అనేది ఇందులో ఎత్తుక్కోవచ్చు అనమాట. అది కూడా అవకాశం అయితే కనుక ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రేటింగ్ అనేది ఇవ్వడానికి ఉంది. అంతే సింపుల్గా. దీంట్లో నాకు తెలుసున్నంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక 50 నెంబర్స్ సుమారు అయితే కనుక ఉన్నట్టుంది. 100 కూడా ఉన్నట్టుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక కరెక్ట్గా నాకు తెలీదు. మీటింగ్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఈ JioMeet యాప్ అయితే కనుక యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో.